వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ పప్పు చేశానండి, అయిపోయింది. ఇప్పుడు మాత్రం సింపుల్గా కోడిగుడ్డు పొరటు. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా బద్ధకంగా ఉన్నప్పుడు తేలిగ్గా అయిపోవాలని ఇలా చేస్తారేమో కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ హీట్ అవుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేద్దాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. పొద్దున్న చేసిన దోసకాయ పప్పు అయిపోయిందండి, కొంచెమే ఉంది. ఇప్పుడే వేడిగా రైస్ వండాను, పొగలుగా ఉంది. ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తున్నాను, పసుపు కూడా వేసానండి. ఫ్రెండ్స్, బట్టలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ మడత పెట్టాలి. నేను అరమరలో ఎక్కడ బట్టలు అక్కడ పడేసామండి, శుభ్రంగా సర్దాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసానండి. ఉల్లిపాయలు మరి కొంచెం సేపు వేగాక కారంని యాడ్ చేసి తర్వాత ఎగ్స్ వేద్దాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగాయండి బాగా. ఇప్పుడు కారంని సరిపడా వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చూసారా ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిందండి. ఇంకా పప్పు కొంచెం ఉంది కదా, అది వేసుకొని ఎగ్ ఫ్రైతో భోంచేస్తాము. అలాగే కొంచెం పెరిగేసుకొని తింటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈజీగా ఉండే ఎగ్ ఫ్రై? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.